యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. పరిశుద్ధ ప్రభు జనంలో ప్రభుని ఆరాధించడానికి కొన్ని మాటలు మనం ధ్యానించి దేవుని వాక్యానుసారం ప్రభుని ఆరాధిద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. ఇంకా ఐజయా చాప్టర్ 41 verses 8 to 16. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 602వ పేజీ 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు, నీతో వాదించి వారు మాయమై నశించుకోవద్దు. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. కక్కులు పెట్టబడి పదును గల బ్రతుకైన నలుపుడి మ్రావణగా నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. ప్రార్థన చేసుకుందాం. సహాయం పడుతుంది. మమ్మల్ని మిక్కులు ప్రేమించి పరలోక మా తండ్రి, సర్వకృపానిధి దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడు, దయాదాక్షిణుడు, దీర్ఘశాంతి కృపా సమృద్ధి గల దేవ, కరుణా సంపన్నుడైన తండ్రి, దీర్ఘశాంతి కృపా సమృద్ధి గల దేవ, మీ పరిశుద్ధ నామానికి వేవేల స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ నాయన గడిచిన కాలం అంతా మన కాచి కాపాడి మీరు ఎక్కడి చోట భద్రపరిచి ఈ మాసంలో ప్రభా మే మాసంలో ఎండలు బాగా వేడిమి నుంచి తప్పించి కాపాడుతూ నాయన ఈ యొక్క ఈ మాసానికి చివరి దినముగా ప్రభుదినం ఆయన మే మాసము చివరి దినము మన ప్రభుదినంలో ఆయన మే మాసం 31వ తేదీ ఆదివారం 2026వ సంవత్సరంలో తండ్రి మీరు కరుణించుకుని చూపించి కాపాడుతూ మమ్మల్ని నాయన చిన్న మంది భయపడకూడని సెలవిచ్చి తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చండి వందనాలు చెల్లించుకున్నాం. నాయన చేరువచ్చిన మీ ప్రియ బిడ్డలను బట్టి మేము స్తుతిస్తున్నాం. రావాల్సిన ప్రియ బిడ్డలను సకాలం నడిపించండి తండ్రి, అనుగ్రహించిన ప్రభువా. నాయన మేము ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకును మీరు చేసిన సమస్త మేలును తలంచుకుంటూ తండ్రి మేము కృతజ్ఞతలమై ప్రభా మీ పాదాలకు కృతజ్ఞాస్తులు వందనములు చెల్లించుకుంటూ నాయన మిమ్మల్ని మహిమపరుస్తూ నాయన భయభక్తులు కలిగిన ఆయన మీ చిత్తానుసారంగా జీవించటకును చిత్తానుసారంగా ప్రవర్తించిన ఆత్మ నేర్పున ఆయన దాగిల మీ ఆత్మ సమూల ప్రదేశంలో నడిపెక్కుతున్నట్టు 143:10 ప్రకారం తండ్రి మీ పాసన్నిధికి వస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మేము ధ్యానించినటువంటి యెషయా గ్రంథం 41వ అధ్యాయం నుంచి మాతో మాట్లాడు తండ్రి. జీవముగా మీ లేఖనములను ఆధారం చేసుకున్న తండ్రి మేము ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. నిలబడుతున్న మీ దాసులను, అయోగ్యులను, బలహీనుడు, దౌర్భాగ్యులను నాయన కనికరించండి, క్షమించండి ప్రభా, మన్నించండి, మీ రక్తుల కడి శుద్ధీకరించండి, సులువు చాటు మరుగుపడుతూ మీరే మహిం పొందమని నాయన ఈ సమయాన్ని మీ పాదాలకు అప్పగించుకుంటూ చేరువచ్చిన మమ్మల్ని అందరూ కూడా మీ పరిశుద్ధ పాదాలకు అప్పగించుకుంటూ తండ్రి అది ఎంతో ఉన్న దేవా ఈ ఆవరణం మీద నా మీద మా మీద పరిశుద్ధాత్మ తండ్రి మీ గుమ్మరింపు మీ సన్నిధి మీ నిత్య సన్నిధి ప్రభావం మాకు తోడుకొని సహాయించమని పరిశుద్ధ పాదాలకు వేవేల స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ నజరైన యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్ఠ నామములో ప్రార్థించి పెట్టుకున్నాం పరమ తండ్రి, ఆమేన్.
41వ కీర్తన, మన 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో నేను ఏర్పరచుకున్న యాకోబు నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతను నేను పట్టుకునే దాని ప్రాణం నుండి పిలుచుకున్నవాడా. ప్రభు ఇలా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు. మరి యాకోబుని కూడా వెంటనే యాకోబు ఏమన్నాడు, నేను ఏర్పరచుకున్న యాకోబు. ఇశ్రాయేలు అంటే తెలుసు మనకు, యాకోబు అంటే తెలుసు. ఆదికాండము 32వ అధ్యాయం చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో మరి ఇశ్రాయేలును యాకోబును చదవండి. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను. ఇశ్రాయేలు అనే దాని మీద ఆ పుట్టినోట్లో 2 ఉంది. కింద చూసినట్లయితే ఏమనుంది, దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాడువాడు ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, పోరాడి గెలిచినవాడు, విక్టరీ మ్యాన్. అంటే ఆయన గెలిచినవాడు అంటే దేవునితో గెలిచినవాడు, శరీరంగా కాదు, ఆత్మీయంగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థనలో గెలిచినటువంటి వ్యక్తి. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీను, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీను అని చెప్పినటువంటి వ్యక్తి. అయితే నీ పేరేమనగా ఏమని చెప్పాడు, యాకోబు అన్నాడు. యాకోబు అనే మాటకి అర్థం మనందరూ తెలుసు. ఏమేమి అర్థం? యాకోబు అంటే చీటర్, మోసగాడు, మోసం చేసేవాడు, తండ్రిని మోసం చేసేవాడు, అన్నను మోసం చేసినాడు, మామను మోసం చేసినాడు. ఆయన బ్రతకంతా మోసం చేస్తూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి ఆశీర్వాదం కోసం మోసం, ధనం కోసం మోసం, తప్పించుకుని దానికి అన్ని విషయాల్లో మోసం చేస్తున్న వ్యక్తి. అంటే ఒక రకంగా చూసినట్టంటే నేటి సమాజము అంటే మానవ సమాజానికి, మానవునికి యాకోబుకి దగ్గర పోలికలు ఉన్నాయి. మనం కూడా అనేక సార్లు మరి పేతురు నువ్వు ప్రభుని ఎరుగుదువా, ఈయన కూడా ఆయనతో ఉన్నవాడు చిన్నది అడిగినప్పుడు అయ్యో నేను ఎరగను, నేను ఆయన గ్రూప్లో లేను నేను అని పేతురు ఏం చెప్పాడు, బొంకాడు. పేతురు నేను ప్రభుని ఎరగనని బొంకినాడు. అలాగే అనేక సార్లు మనం అలా డైరెక్ట్ చెప్పకపోయినా దేవునికి ఏదన్నా క్రిస్టియన్ పక్కన తిడుతున్నా బస్సులో, లేకపోతే ఇంకెక్కడన్నా ఏమైనా అన్యాయం జరుగుతున్నా మనకి ఏ సంబంధం లేదు, మనం అసలు క్రైస్తవులే కాదు, మనకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, సైలెంట్గా ఉంటాం. అంటే అర్థం ఏంటి, మనం కూడా ప్రభుని డినైట్ చేస్తున్నట్టు, అంటే దేవుని మనము ఎరుగుము అన్నట్టుగా, ఆయన్ని ఎరుగునన్నట్టుగానే ఉంటున్నాం. అంటే ఈక్వల్ టు యాకోబు లాగా మనం ఉంటున్నాం. అయితే ఇలాంటి యాకోబుని దేవుడు ఎలాగ చేశాడంటే దేవునితో పోరాడేవాడిగా, ఇశ్రాయేలు జయించినవాడా అని ప్రభు యాకోబుని పిలుస్తున్నాడు. యాకోబు మన దగ్గర పోలికలు మనల్ని కూడా ప్రభు పిలిచినాడు. చూడండి, రెండోదిగా అలాగే ఆదికాండం 25వ అధ్యాయం 35వ అధ్యాయం 10వ వచనంలో ఒకటి మాట ఉంది. ఆదికాండం 35:10, 35వ అధ్యాయము 10వ వచనంలో కూడా అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేల్ అని అతనితో చెప్పాను. ఇజ్రాయేల్ అని అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాను. ఫస్ట్ నీ పేరేందని అడిగాడు. నీ పేరేందని అడిగినప్పుడు యాకోబు అంటే మోసగాడు. ఇంక మోసగాడు అనబడదు. ఇంకా నిన్ను ఏ విధంగా పిలుస్తాము, ఇంకా ఇజ్రాయేల్ అని నేను పేరు పెడుతున్నానని మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే పిలుపు, దేవుని యొక్క పిలుపు చూద్దాం. దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాను పిలిచినాడు, యాకోబుని పిలిచినాడు, ఇస్సాకుని పిలిచినాడు అని మనం అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం ఆరాధిస్తుంటాం. అలాగే ప్రభు పిలిచినాడు. ఎవరిని ఫస్ట్గా యాకోబుని పిలిచినాడు, యాకోబుని ఇజ్రాయేల్గా మార్చినాడు. నేను ఏర్పరచుకున్న యాకోబు అంటాడు. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనంలో, 29వ అధ్యాయము 22వ వచనం,
నేను ఏర్పరచుకున్న యాకోబు. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిస్తున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అంటే మనం సాతానుడు ఏం చెప్తాడు, నువ్వు ఒకప్పుడు మోసగాడివి, దేవుని ఎరుగనని చెప్పినటువంటి వాడివి, అలాంటి ఉన్నవాడివి నువ్వు ఈరోజు నువ్వు ఎట్లా దేవుని బిడ్డ అయిపోతావు, నువ్వు అబద్ధికుడివే. ఒకవేళ పాపము అబద్ధం అంటే పాపమే, నువ్వు పాపమే కానీ పరిశుద్ధుడు ఎట్లా అవుతావు అని సాతానుడు ఏం చేస్తాడంటే, నేను అబద్ధికుడు, వాడి పేరే అబద్ధ జనకుడు, అబద్ధికుడు, సాతానుడు అబద్ధికుడు. ఇప్పుడు అబద్ధాన్ని మన హృదయాల్లో అందరి మధ్యలో చొప్పిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ప్రభు వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నువ్వు మోసగాడు కాదు, ఇంకా నేను పిలిచిన తర్వాత నువ్వేమైపోయినావు, ఇజ్రాయెల్గా నేను మార్చినాను, నీ పేరు మార్చేసిన, నీ యొక్క ఆలోచన మార్చిన, నీ జీవితాన్ని మార్చిన, నీ యొక్క మనసును మార్చిన, అన్నింటినీ మార్చేసిన దేవుడు. నువ్వు యాకోబు అనబడవు, ఇంకా మోసగాడివి కాదు. నువ్వెవరు అంటే దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు. యు ఆర్ ది విక్టరీ లైఫ్, యు ఆర్ ది విక్టరీ మ్యాన్. నువ్వు జయించిన వాడు కాబట్టి నువ్వు నా బిడ్డవి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన పిలిచిన దేవుడు పిలిచి ఏం చేశాడు, పేరు మార్చేస్తున్నాడు. పేరు మార్చడం అంత ఈజీనా? అడాప్ట్ చేసుకున్నాడు దేవుడు, అడాప్ట్ చేసుకున్నాడు అంటే ఆయన బిడ్డగా మార్చుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మనము సర్పసంతానం కాదు, మన యొక్క సంతానం యొక్క మనం ఎవరమే అబద్ధికునికి జనకులం కాదు, యాకోబు కాదు. మనం యాకోబుని ఇజ్రాయిల్గా మార్చిన దేవుడు. నేను ఏర్పరచుకున్న ఇజ్రాయిలు అన్నాడు. చూడండి, మనం ధ్యానించినటువంటి 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకున్నా సిస్టర్. 16వ వచనం వరకు మనం ఆరాధనకు సంబంధించినటువంటి కొంచెం ఆలస్యం వచ్చినట్టు తెలుస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునే యాకోబు. ఎవరు ఏర్పరచుకున్నాడు? సేవకుడు అంటే ఖచ్చితంగా రక్షణ పొందినవాడు కాబట్టి సేవకుడే. అయితే నేను ఏర్పరచుకున్న దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోసగాడిని ఏర్పరచుకున్నాడు. నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇంకొక మాట అంటున్నాడు యాకోబుని, ఇంకొక మాట, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. అబ్రహాము ఎవరు? యేసు దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము నా స్నేహితుడని అబ్రహాము పేరు ఉంది. మరి ఇజ్రాయిల్ దావీదుకి ఏమైనా పేరు ఉందంటే, దావీదు నా హృదయాన్ని దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? భక్తులు ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యాలు కాదు, దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే అబ్రహాము నా స్నేహితుడు, మరి దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇలాగ కొంతమంది భక్తుల గురించి ప్రభు దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి సాక్ష్యం. కాబట్టి మనల్ని పిలిచినాడు. మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే యాకోబు లాంటి వాళ్ళము, యాకోబు లాంటి మనస్తత్వం కలిగిన వారు, యాకోబు లాంటి మోసమైనటువంటి పూరితమైన హృదయం కలిగిన వారు మనల్ని పిలిచి ఇజ్రాయెల్ గారు మార్చిన దేవుడు. మనల్ని ఏర్పరచుకునే దేవుడే, మనం కాదు. మనం ఎంచుకోలేదు, మనం చూజ్ చేసుకోలేదు, మనమైతే కోరుకోలేదు, మనం వెంబడించలేదు. కానీ దేవుడే మనల్ని పిలిచినాడు, దేవుడే మనలను యాకోబు నుంచి ఇజ్రాయెల్గా మార్చినాడు. నేను ఏర్పరచుకున్న యాకోబు అంటున్నాడు. ఆయన పిలిచిన దేవుడు, ఆయన ఏర్పరచుకున్న దేవుడు. కాబట్టి మనల్ని పిలిచినటువంటి ప్రభువును మన యొక్క ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనలను యాకోబు నుంచి ఇజ్రాయెల్గా మార్చినాడు. మోసపూరితమైన హృదయాన్ని నుంచి, పాపపూరితమైన హృదయాన్ని నుంచి దేవుని ఆరాధించి ఆయనతో పోరాడి ఆ ప్రభువా తండ్రి అబ్బాని మనం తండ్రిని మొరపెట్టుకున్నటువంటి రీతిగా ఆయన బిడ్డగా ఆయన స్వాస్థ్యంగా మార్చుకున్నాడు. కాబట్టి ప్రభు పిలుపుని చూసినట్టే చూడండి, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము అంటాడు. చూడు యెషయా గ్రంథం 51:2లో 51:2లో చూసినట్లయితే యెషయా గ్రంథం 51:2లో యెషయా గ్రంథము 51 మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కు మందిరమునట్లు చేసితిని. అతన్ని ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు తెలుసు, అబ్రహామా రమ్మని పిలిచినప్పుడు అబ్రహాం అన్ని విడిచిపెట్టేసి ఆయన ఊరి పేరే ఊరు హారాను, వాళ్ళ తండ్రి, అక్కడి నుంచి వాళ్ళు విగ్రహాలు చేసుకుని అమ్ముకునేవాళ్ళు కనాను దేశంలో. తెలంగాణ అబ్రహమా వచ్చి అంటే వెంటనే వచ్చేసినాడు. ఏం ప్రభా, ఎక్కడ పోవాలా, నువ్వెవరు ప్రభా, నేను ఏంటి పరిస్థితి, ఎవరు పొమ్మంటావు, ఏం పని చేయమంటావు, ఎలా బ్రతకమంటావు, ఒక్క ప్రశ్న లేదు. అబ్రహమా అని పిలవంగానే పిలిచిన వెంటనే వచ్చేసాడు.
విశ్వాసంతో వచ్చినాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినాడు. నీ సంతానం నేను ఆశీర్వదించదను, ఇసుక రేణువులంత విస్తారంగా ఆకాశ నక్షత్రంలో నీ సంతానం చేస్తానన్నాడు. దేవుడు ఆ రీతిగా 2 రకాలుగా, ఇసుక రేణువులు అంటే మన సహోదరులు ఇస్మాయిల్స్ అంతా కూడా డెజర్ట్ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా శారాన్ని బట్టి హాగర్ని బట్టి ఆశీర్వదించబడి వాళ్ళంతా ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఇసాక్ సంతానమైనటువంటి సంతానంగా ఆకాశ నక్షత్రముల వలె అందరినీ కూడా, ఇజ్రాయిల్ అందరినీ కూడా అనేక దేశాల్లో ఉన్నటువంటి మరి అబ్రహాం సంతానంగా ఉన్నటువంటి స్వాస్థ్యంగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజలను ఆశీర్వదించిన దేవుడు. కాబట్టి అబ్రహామును పిలిచిన దేవుడు, యాకోబును పిలిచిన దేవుడు, అబ్రహామును పిలిచిన దేవుడు, ఇస్సాకును పిలిచిన దేవుడు, మిమ్మల్ని కూడా పిలిచినటువంటి ప్రభు మన దేవుడు పిలిచిన దేవుడు. ఆయన మనలను పేరు పెట్టి పిలిచిన దేవుడు, మనల్ని యాకోబుగా ఉన్నటువంటి మనల్ని ఇజ్రాయిల్గా మార్చిన దేవుడు. అంత మాత్రమే కాదు, చూడండి, భూదిగంతం నుండి పిలుస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, భూదిగంతం నుండి కూడా యెషయా గ్రంథం 11:12 వచనం, యెషయా గ్రంథం 11:12 వచనం, యెషయా గ్రంథం 11:12. జనములను పిలుచుటకు ధ్వజము నిలవబెట్టెను. ఇశ్రాయేలును పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. చూడండి, యూదా వారిని అందరినీ కూడా ఆయన భూదిగంతములందరినీ కూడా పిలుస్తున్నాడు. భూదివాసులారా 12వ వచనంలో, 11:12 వచనము, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టాను. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయుచును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. యూదా జనాంగము, ఇజ్రాయెల్ జనాంగము రాజుల గ్రంథాలు చూసినట్లయితే యూదా రాజులు, ఇజ్రాయెల్ రాజులు విడిపోయి వాళ్ళు బెబిలోను కొనుకోబడి శ్రమల నిమిత్తము ఇలాగా ప్రపంచమంతా చెదరిపోయిన వాళ్ళందరినీ కూడా సమకూర్చేది. భూదిగంతముల నుండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, ఉత్తర దక్షిణం నుంచి తూర్పు పడమట నుంచి భూదిగంతములు అందరి నుంచి కూడా పిలిపించడానికి దేవుడు ఒక ధ్వజమును నిలబెట్టున్నాడు, ధ్వజమును ఎత్తున్నాడు. కాబట్టి ఆ ధ్వజము ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ఆయన పిలిచే దేవుడు. మొట్టమొదటిగా మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని శుద్ధి చేసిన దేవుడు, మనల్ని యాకోబుగా ఉన్న మనల్ని ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు. ఇంకో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 11:28 వచ్చిన మనందరికీ తెలుసు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చెదను. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా అన్నాడే కానీ క్రైస్తవ జనులారా, లేకపోతే దళిత జనులారా, భారతీయ జనులారా, లేకపోతే అమెరికా జనులారా, ఇలా ఇంగ్లాండ్ జనులారని ఏ ఒక్కరి దేశాల పేర్లు ఇట్లా పిలవలేదు, సమస్త జనులారా. అందుకనే ఈ ప్రపంచంలో 253 దేశాల్లో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేకమైనటువంటి భాషలు మాట్లాడేవారు ప్రభువుని అంగీకరిస్తున్నారు. మరి కోట్లాది మందిగా ప్రభువుని అంగీకరిస్తున్నారు. సమస్త జనులారా అన్నాడు. సమస్త జనులు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు ఏమిస్తాను అంటున్నాడు, విశ్రాంతి ఇస్తాడు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు పిలిచి ఏం చేయడానికి పిలిచాడు? మనల్ని పాడు చేయడానికి కాదు, మనల్ని పాపానికి అప్పగించడానికో, శాపానికి అప్పగించడానికో, శ్రమల పాలు చేయడానికి కాదు. ప్రభు మనల్ని పిలిచిన దేవుడు. మొట్టమొదటిగా పిలిచి మోసగాళ్ళమైన మనము, యాకోబు లాంటి స్వభావం కలిగిన మనలను ఇజ్రాయెల్గా మార్చడానికి, ఆయన స్వాస్థ్యంగా చేసుకోవడానికి పిలిచిన దేవుడు. రెండవదిగా చూద్దాం, చూడండి, ఆయన ఉపేక్షించక రెండవదిగా చూద్దాము, ఉపేక్షింపక అంటే తక్కువ చేయకుండా ఏర్పరచుకునేను. ఉపేక్షింపకుండా మరి దైవదాసులము అంటే చూడండి, మన యెషయా గ్రంథం 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనంలో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని నేను చాలు. కాబట్టి నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడైనాను. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక. ఉపేక్షణ అంటే అంచడం అంటే నిర్లక్ష్యం చేయకుండా, నేను ఉపేక్షింపకుండా, తక్కువ చేయకుండా. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా పిలిచేసి పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. కొంతమంది పిలుస్తారు, పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు వివాహాలు అవుతాయి, గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు వివాహాలు అవుతాయి. మంత్రులు ఎగ్జాంపుల్ కావాలంటే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు మనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ ఏరియాలో ఉంటాము అదని అనుకోండి, అందరికి తలా కార్డు ఇచ్చేస్తారు, రండి అని. ఇచ్చినప్పుడు మనం పోయినాం అనుకో, బాగుండా, ఊరికి పలకరిస్తారంటే, నమస్కారం అన్నాం అనుకో, నమస్తే బాగుండా, పేరు తెలియదు, ఏమి తెలియదు, వచ్చారు ఎవరు వచ్చి ఉంటారు, మన వాళ్ళే అంటారు. కొంతమంది గుర్తుండదు అంటే వచ్చేస్తుంటారు. అలా కాదు మన దేవుడు పేరు పెట్టి పిలిచిన దేవుడు.
అది 1,000,000 మంది అయినా కావచ్చు, 10 కోట్ల మంది అయినా కావచ్చు, 100 కోట్ల మంది కావచ్చు. ఇప్పుడు ప్రపంచ జనాభా 780 కోట్ల మంది. ఎంతమంది జనాభా ఉండొచ్చు, కానీ మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు, మనల్ని గుర్తెరిగే దేవుడు. ఆయన బిడ్డలు మర్చే దేవుడు కాదు. ఒకరి తల్లి ఒకనైనా మర్చునేమో కానీ నేను మిమ్మల్ని మరువనన్నాడు. అంత గొప్ప దేవుడు మన ప్రభు గురించి మనం ధ్యానిస్తూ పోతే మన దేవుని గొప్ప కార్యాలు చూసినట్లయితే ఈయన నిజమేనా అని ఆశ్చర్యం కలగచ్చు. కానీ నిజ జీవితంలో ప్రభువుని రుచి చూస్తున్నప్పుడు, ప్రభువుని అనుభవిస్తున్నప్పుడు చాలా అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ ప్రభు బోధ వింటున్నప్పుడు, ప్రభుని మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రభు మాటలు వింటున్నప్పుడు మన మైండ్ ఎక్కడో, శరీరం అక్కడ, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా ఏదోలాగా ఉన్నామనుకో. చాలాసార్లు అందరం అలా ఉన్నాం ఇక్కడ సందర్భాలు. కానీ ఒక వేదన వచ్చినప్పుడు నిజంగా చాలాసార్లు అనుభవిస్తుంటాం మనం కూడా ఎందుకంటే మన సహవాసంలో. ఎందుకంటే భారవంతమైనటువంటి హృదయం ఎప్పుడు వస్తుందంటే మనకు ఒక శ్రమ వచ్చిందని, అగ్నిలో కొన్ని లాంటి శ్రమ వచ్చిందనుకో, ప్రభు పాదాల దగ్గర పట్టుకుంటాం. అందరికీ చెప్పేస్తాం ఫస్ట్, మనం దేవునికి చెప్పగానే మనం మొత్తం అందరికీ చెప్పుకుంటాం. ప్రతి ఒక్కరికి అందరికి అయిపోయిన తర్వాత లాస్ట్లో మాత్రం ప్రభు దగ్గరికి వచ్చేస్తాం. గట్టు కాదులే, ఎవరు చేయలేకపోతున్నారు, దేవుడే చేస్తాడు. దేవుని దగ్గరికి రావాలా, ప్రభువా ఇంక నా వల్ల కాదు నాయన, నువ్వే తండ్రి, ఏం చేయమంటావు ప్రభువా, ఇంక నా వల్ల కాదు ప్రభు అని ఆ ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మరి ప్రభు మాత్రం ఏమయ్యా నీకు సమస్య వచ్చింది, ఎంతమంది డాక్టర్ దగ్గరికి పోయావు, ఎవరెవరు చెప్పినావు, ఇప్పుడు నేను ఎన్నో వాడిని, 40 మందికి చెప్పి 41 వాడిని, నేను అంతమంది చెప్పేసి నాకు లాస్ట్కి వచ్చినావు నా దగ్గరికి అని ప్రభు మనం విమర్శిస్తున్నాడా? లేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా మనం వాక్యం తీసుకుని ప్రభు ప్రాంతాలలో ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, వాట్సాప్లో మనకు అన్ని గ్రూప్ మెసేజ్లు దేవుని వాక్యం వస్తుంది. నేను నిజంగా ఈ మధ్యకాలంలో ఒక 1 రోజుల నుంచి దేవుని వాక్యం చేత బలపరచబడుతూ వస్తున్నా. 1 రోజుల నుంచి, 1 మంత్ నుంచి చాలా గంట ఆందోళన ఉన్నా. దేవుని వాక్యం అంతగా ఆదరిస్తూ వస్తుంది. ప్రభు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ 41వ అధ్యాయంలో ధ్యానిస్తుంటే నిజంగా ఎంతో వేదన. దేవుడు మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఆదరిస్తుంటే ఎంత ధైర్యమో. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే మోసము, దగ, కుట్రలు, కుతంత్రాలు. ఎందుకో దేవుడు నన్ను వేసుకొచ్చే నెల్లూరులో బాగా ఈ విధంగా అగ్నికొలిమి లాంటి శ్రమలు, ఇబ్బందులు అవి కూడా చెప్పాలి మీకు. ఎందుకంటే దేవుని సంఘం కాబట్టి అది ఆత్మీయంగా కోసం, ఆత్మీయ మేలు కోసం చెప్తాను కానీ గొప్ప కోసం కాదు. కానీ విద్యానగర్లో, నా సొంత గ్రామంలో పక్క ఊరిలో విద్యానగర్లో స్కూల్ పెట్టాం మేము. 8 మంది పార్ట్నర్స్, 2 చనిపోయినారు. ఆ స్కూల్ని 2 వ్యక్తులు నమ్మి పెడితే వాళ్ళందరూ మేము అప్పుడప్పుడు చూసుకునే వాళ్ళం. కానీ వాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారంటే ఆ స్కూల్ని ఆక్రమించేసుకోవాలని మమ్మల్ని వాళ్ళు చెప్పిన రేటుకి తీసేసుకొని వెళ్ళిపోవాలంటున్నారు. సుమారు ఆ స్కూల్ విలువ చాలా 5 కోట్లు దాకుంటే 2.5 కోట్ల రూపాయలకి ఇచ్చేసి వెళ్ళిపోవాలన్నట్టు చెప్తున్నారు. అంటే 2.5 కోట్ల రూపాయలు నష్టపోవాలన్నట్టుగా చెప్తున్నారు. అలా కాకపోతే ఏమీ బయట వాళ్ళకి అమ్ముకొని లేదు. మెడ్రాస్ నుంచి ఒక పార్టీ వచ్చారు, అమ్ముకుందామని ప్రయత్నం చేస్తుంటే ఎంతో శ్రమపడి తిరుగుతూ ఉంటే వాళ్ళకి మంచిగా మాటలు చెప్పి, సార్ 1 రోజులు ఆగండి సార్, తర్వాత ఆయన లేడు, ఇంకో ఆయన తోడుదంగా ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదాం సార్ అలాగా చెప్పి ఆయన్ని నైస్గా పంపించేశాడు. ఆయన 1 కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకొచ్చాడు ఇవ్వడానికి. అయిపోద్ది, కొని అమ్మేస్తాము, దేవుడి వల్ల అప్పులు కష్టాలు తీరిపోతాయి, ప్రభు సహాయం చేస్తాడని ప్రార్థన చేస్తాము. వెంటనే నోటికాడికి వచ్చిందని పొగటేసాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆయన 4 కోట్లు కొనడానికి వచ్చాడు, వీళ్ళు 2.5 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలకి 1 కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకొచ్చాడు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో నాకు ఇంక ఎంతమంది ఊర్లో ఎంతమంది ఉన్నా ఎవరేమన్నా అందరూ గుర్తుకొస్తుంటారు. ప్రతి ఒక్కరు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా రాజకీయాల్లో అట్లా ఇట్లా తిరిగినాం కాబట్టి అంతకుముందు అంతా కూడా చాలామందిని గుర్తొచ్చినా వాళ్ళకి చెప్దాం వీళ్ళకి చెప్దాం అనుకుంటూ ఉంటాను. పోవాలనిపిస్తుంది ఆందోళనకరమైన పరిస్థితుల్లో. మనం ఏంటి అలా పోవడం ఏంది, ఎన్ని విషయాల్లో దేవుడు మనం రక్షించలేదని ప్రభా క్షమించనిపోయి మళ్ళీ ప్రభు దగ్గర కూర్చొని వాక్యం, ప్రతిరోజు ఒక వాక్యము ఒక సహోదరి మాట్లాడుతున్నటువంటి డైలీ వాగ్దానాలు వింటుంటే ఆ వాగ్దానం విన్నప్పుడంతా కన్నీళ్ళు పెట్టుకోవడం, ధైర్యం, ప్రభు సహాయం చేస్తాడు. డబ్బులు కాదు, మోసము నమ్మి మా గురువు గారు 36 సంవత్సరాల కుటుంబానికి ఎంత హెల్ప్ చేస్తే నేను వాళ్ళ చిన్న కొడుకుని లండన్ పంపించాను, నా బిడ్డలు పంపించాను, వాళ్ళని పంపించాను ఎంతో ఖర్చు పెట్టి. ఎంత హెల్ప్ చేస్తే
మేలు చేసిన వాళ్ళకి ఎంతో ద్రోహం చేయడానికి చూస్తున్నారా, ఎంత కుట్రల కుతంత్రాలు అంటే ఆవేదన, మానసిక వేదన, ఆ దుఃఖము, నిజంగా ఆ బాధలో నన్ను ఆదరించింది ప్రభే. ప్రతి వాక్యం, ఈ వాక్యం చూడండి, అందుకనే చూడండి యెషయా గ్రంథము, నేను నీతో చెప్పుచున్నాను 10వ వచనంలో, నీకు తోడై ఉన్నాను, నెల రోజుల నుంచి ప్రతిరోజు నేను తోడైనా. ప్రతి వాక్యం చూడండి, క్యాలెండర్ వాక్యం కావచ్చు, మరి వాట్సాప్లో వచ్చిన వాక్యం కావచ్చు, దేవుని వాక్యంలో నుంచి కూడా ప్రభు పదే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీ సహాయం చేయబడను నేనే, నీతిని నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే నా ఒక్కడి విషయాన్ని కాదు, ఇది అల్పమైన విషయం కావచ్చు, ఏదో చిన్నప్పటి నుంచి 27 సంవత్సరాలు స్కూల్ పెట్టాము, కష్టం చేసి కొద్దిగా పెట్టుబడి పెట్టాము, అది వేరే విషయం. కానీ ఇదనే కాదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఒక శోధనకరమైన సమస్య, ఒక బిడ్డకి వివాహం కావట్లేదు, ఆ బిడ్డకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము, ఆ వివాహం సెట్ కావట్లేదు, ఎన్నెన్నో కొరతలు పెడుతున్నారు, ఒక బిడ్డకి ఉద్యోగం రావట్లేదు, ఎన్నెన్నో టెస్టులు రాస్తున్నారు, ఎన్నో రకాలుగా చదువుకుని కష్టపడి ప్రభు పాదాలు పెట్టుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, జరగట్లేదు. మరి ఖాళీగా ఉంటున్నారు, చదువు అయిపోయి ఉద్యోగం రావట్లేదు, అనేక సమస్యలు, ఈ గుణం కానీ నయం కానిటువంటి వ్యాధి బాధలు, ఈ దిగులు బాధలు, ప్రతి ఒక్క కుటుంబాల్లో అనేకమైన సమస్యలు అన్నీ చేస్తున్నాము. మానసిక సంతోషం, మనసు సంతోషం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, వ్యక్తిగత జీవితంలో ఆనందం లేదు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఏదో ఒక మరి పరిశోధన అనేకమైనటువంటి క్రైస్తవ జీవితంలో తప్పకుండా ఉంటాయి. ఏదో ఒక తుఫాను వస్తుంది మన జీవితాల్లో, ఏదో ఒక ఉపద్రవాలు వస్తుంటాయి. ఎన్ని వచ్చినా, మరి అగ్నికుడుము లాంటి శ్రమలు వచ్చినా ఉచితంగా తిడతారు. దేవుని పరిచయం చేసుకుంటూ సౌండ్ బాక్స్ లేకుండా ఆరాధన చేసుకుంటుంటే వాళ్ళకి పోలీస్ కేసు పెట్టారు. మన ఎదురుకున్న సహోదరుడు జయచంద్ర గారు ఒక మందిని నడిపించుకుంటుంటే, నేను సహాయం చేయండి అన్న, సహాయం చేయండి, అప్పుడప్పుడు నాకు పరిచర్యలో హెల్ప్ చేయండి అన్నాను, నేను చెప్తానన్నాను. సరే బ్రదర్ వస్తాను అప్పుడప్పుడు అన్న. ఆ బ్రదర్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పోయి ఏమీ చేసింది లేదు, పోయి పోలీస్ కంప్లైంట్ ఏం చేస్తే మైక్ లేదు, సైలెంట్గా డ్రమ్ములు కొట్టడం కూడా చిన్నగా ఆపేశారు. ఇలా చేసుకున్నా కానీ శోధనలు ఎలాగైనా వస్తాయి. సాతానుడు దేవుని బిడ్డల్ని ఏ విధంగా శోధించాలని వస్తాయి. అయితే మనం తాటాక చప్పులు భయపడకూడదు అన్న టైప్లో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం, భయపడకము, దేవుడు చెప్పినాడు కదా, నేను చెప్పిన మాట కాదు. చూడండి యెషయా గ్రంథం 41 వచనంలో, భయపడకము, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయబడను నేనే, నీతిని నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుందును. ఎంత గొప్ప మాట అండి. దేవుని హస్తం, నీతి అనే దేవుని హస్తంతో నిన్ను ఆదుకుందును. 40 దేశాలు వచ్చేసిన కుట్రబంది, యుద్ధాలు జరుగుతున్నాయి, మిసైల్స్ పడుతున్నాయి, కొన్ని 100-1200 మిసైల్స్ ఒకే రాత్రి పడిపోయినాయి. దేవుడు వదిలిపెట్టేశాడా? చిన్న దేశం మొత్తాన్ని అంతు తేల్చేసింది. చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం మొత్తం వాళ్ళ శత్రువులన్నింటినీ కూడా సమాధుల తోట వలె, అదేవిధంగా పాడుబడిన ప్రకారం దిబ్బవలె చేసేసింది. ఎందుకనంటే దేవుని హస్తం తోడుకుండబట్టి. దేవుని హస్తం తోడుకుంటే ప్రతి సమస్య అయినా కావచ్చు, అది భయంకరమైనదే కావచ్చు, అది మనకు అలివి కానిదైనా పెద్ద సమస్య కావచ్చు, పెద్ద వ్యాధి కావచ్చు, అనేక అనుభవిస్తాం. నా జీవితంలో అనేకమైనట్లు అనుభవిస్తున్నాం. పెద్దవాళ్ళు 4-5 చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎంటర్ అయినారు కర్మేల్ చర్చ్ కేసు విషయంలో. నాకు వాళ్ళు ఎవరో తెలియదు. దేవుడు అన్నిటి నుంచి విడిపించి ఈరోజు దేవుని ప్రజలు ప్రశాంతంగా సంతోషకరంగా దేవుని ఆరాధించుకున్నారు. 18 కేసులు అన్నీ కొట్టేశారు. సమస్యలు యుద్ధం ఎవరు అటువంటి వాటికంటే మాకంటే ప్రజలు మా అవసరం లేదు. మేము ఏదైనా ప్రార్థన చేయమంటే చేస్తాం, వాక్యం చెప్పమని చెప్తాము. సమస్య ఉంది అంటే మాకొద్దు, సమస్య మనం బాగుంటుంది. యుద్ధాలు మాకొద్దు, కానీ అవార్డులు ఇస్తే ఎవరన్నా కానీ బహుమానాలు ఇస్తే వస్తాం. మన క్రైస్తవ జీవితాలు ఆశీర్వాదాలు ఇస్తారంటే మేము ముందుంటాం. శ్రమలు వస్తున్నాయంటే పోరాటాలకైతే మేము అసలు క్రైస్తవులకు పోరాడకూడదు. ఎవరు చెప్పారు? క్రైస్తవులు పోరాడకూడదు, ఇంట్లోనే ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇదే మనకు తెలిసినటువంటి నీతి. దేవుని వాక్యం పూర్తిగా ధ్యానించినట్లయితే దేవుడు బయలుపరుస్తాడు. ఎవరిని వారి యొక్క తలాంతులను బట్టి దేవుడు వాళ్ళని పరిచర్లో వాడుకుంటాడు. అందరూ ఒకటే కాదు. కాబట్టి ప్రియమైన చూడండి, శ్రమలలో దేవుడు ఆదుకుంటూ వచ్చినాడు నాయన. మరి దేవుడు దైవదాసులము చూడండి 10వ వచనంలో, నేను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు,
నేను ఉపేక్షింపగా ఏర్పరచుకుని ఉన్నాను. దేవుడు ఎవరినైనా ఉపేక్షించాడు. ఆయన పిలిచినటువంటి వారిలో అబ్రహామును పిలిచినాడు, ఇస్సాకును పిలిచాడు, యాకోబుని పిలిచాడు. ఎవరినైనా ఎప్పుడైనా యాకోబు నీ బుద్ధి మారలేదే, నీవు మోసగాడివే కదా, బుద్ధిహీనుడు నువ్వు అని ఎప్పుడైనా తిట్టాడా? పిలిచినాడు. నేను ఏర్పరచుకునే యాకోబు అన్నాడే కానీ ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు ఎన్నడూ కూడా తక్కువ చేయలే, ఉపేక్షించలే. ప్రభు మనల్ని పిలిచిన దేవుడు పిలిచిన మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని యాకోబు నుంచి ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు. రెండోదిగా దైవదాసులముగా, ఆయన బిడ్డలంగా, ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, దైవదాసులుగా ఏర్పరచుకున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచ్చిన చూడండి అన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయము 29 వచ్చిన 30 వచ్చిన. ఎందుకనగా కుమారుడు ఎరిగను వారు తన కుమారుతో సారూప్యం గలవారు ఉండేవారు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను. ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను. దేవుడు ఎందుకు పిలిచినాడు? చివరిగా మహిమపరచడానికి, పరలోక రాజ్యంలో, ఆయన రాజ్యంలో ఆయనతో కూడా సదాకాలం ఉండడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి, పరలోక రాజ్యంలో ఉండడానికి దేవుడు పిలిచినాడు. అంతేగాని మనం నశించి నరకానికి పోవడానికి, పాతాళాన్ని దిగిపోవడానికి దేవుడు పిలవలేదు. దేవుడు పిలిచింది ఎందుకంటే ఎవరిని ముందుగా పిలిచినా వారిని బలపరిచినాడు. చూడండి ఎంత చక్కగా రోమపత్రిక 8:29 ఎవరిని ముందుగా పిలిచినో అందుగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు. దేవుడు ఎవరిని ముందుగా ఎవరిని ఎరుగనో వారిని తన కుమార్తె స్వారూప్యం గలవారు ఒకటి వారిని ముందుగా నిర్ణయించును. ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచను. అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అని ఆయన ముందుగానే నిర్ణయించుకుంటాడు, వీళ్ళు పిలవాలా వద్దని. ఎవరిని నిర్ణయించుకున్న తర్వాత పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏం చేశాడు? ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాను, రైచస్ పీపుల్గా, మనం నీతిమంతులుగా తీర్చినాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను. మహిమపరచడం అంటే ఆయన రాజ్యంలో, పరలోక రాజ్యంలో, ప్రభు సన్నిధిలో ఆయనతో కూడా మనం సదాకాలం ఉండేటట్లుగా ఆయన మహిమలో చేర్చుకోవడం, ఆయన మహిమలో జీవించే విధంగా ఆశీర్వదించడం, మార్చుకోవడం. కాబట్టి దేవుడు పిలిచి వదిలేసే దేవుడు కాదు, మనల్ని పిలిచి మధ్యలో వదిలేసే దేవుడు కాదు. మనం ఏదైనా పొరపాటు చేసామనుకో, ఒక పనివాడిని పిలుస్తాము, ఒక పనివాడిని పిలిచి పని చేయించుకుని ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు అది సావరిపోతూ, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్ చేసాడు, లేకపోతే దొంగతనాలు చేసాడు, ఏమైనా చేశాడు అనుకో, వెంటనే తరివేస్తాం, వదిలేస్తాం. ఇంక రావద్దు, ఆఫీస్కి రావద్దు అంటాం, లేకపోతే ఇంక రావద్దు అంటాము, ఇంక చేయొద్దు అంటాం. కానీ దేవుడు మాత్రము ఆయన విడుగుని ఎడబాయిన దేవుడుగా ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. చివరిగా ఏంటంటే మహిమపరిచేంత వరకు కూడా మనల్ని పిలిచింది ఎందుకొరకు అంటే మహిమపరచడానికి. కాబట్టి అలాగా పిలిచిన దేవుడు మనల్ని మహిమపరిచే దేవుడు, దైవదాసులుగా చేసినాడు. ఆ దైవదాసులైన మనలను మహిమపరచడానికి. మూడవదిగా చూసినట్లయితే మనకు తోడైన దేవుడు 10వ వచనంలో మనం చూసాం కదా, నేను భయపడకము, నేను నీకు తోడైనాను. దేవుడు తోడైంటే మనకు ఇంకేం భయం? దేవుడు తోడుగా ఉన్నాం అనుకో ఏముండదు, భయమే ఉండదు. మరి ఎవరైనా వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వచ్చారనుకో, చిన్నపిల్లలు పోతూ ఉంటారు, కుక్కలు వస్తుంటాయి. కుక్కలు ఉన్నాయనుకో, కుక్కను చూసి వెనక్కి భయపడి వచ్చేస్తారు. భయపడి వచ్చేసి ఎక్కడ చేరుకుంటారు? ఒక తండ్రి ఒక కూతురు పోతున్నారు, ఇద్దరు చిన్న పాప. తండ్రి చేయి వదిలేసి కుక్క మీద పోతుంది, పాప పోదు కదా. కుక్కను చూసిందనుకో భయపడి వెనకాల తండ్రి దాక్కుంటారు. ఎందుకు? తండ్రి దగ్గరకు వచ్చేస్తే మా నాన్న ఉన్నాడు, కుక్క ఏం చేయలేదు అన్నట్టుగా దాటి వెళ్ళిపోయిన తర్వాత దాని సైడ్ తీసి ఇట్టాంటుంది మళ్ళీ. ఎందుకనంటే వాడు ఎత్తుకున్నాను అనుకో, డాడీ సంఖ్యను ఎత్తుకున్నాను అనుకో, కుక్కను చూసి భయపడదు, కుక్కనే చూస్తూ వస్తుంది, ఏం కాదు ఇప్పుడు రా చూద్దాం అన్నట్టుగా. ఎందుకంటే మన జీవితాలు కూడా అంతే. మనము సాతాను మనల్ని శోధిస్తున్నప్పుడు, సాతాను మనల్ని ఎమ్మడబడుతున్నప్పుడు, మనం యేసయ్య కౌగిట్లో, యేసయ్య సన్నిధిలో మనం ఉన్నప్పుడు భయపడం. ఎందుకని? మన దేవాతి దేవుడు సాతాన్ని ఎప్పుడో జయించున్నాడు. సాతాన్ను ఆయన సమాధానం, రోమపత్రిక 16:20 వచనంలో ఉంది కదా, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రం సాతాను మీ కాళ్ళ కింద చితకదొక్కించే దేవుడు. కాబట్టి సాతాన్ని చితకొట్టినటువంటి దేవుడు, ఆ మరణపు ముళ్ళు విచ్చేసి సాతాన్ని ఓడించిన దేవుడు మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడైనా ఉన్నాను.
దిగులు పడద్దు అంటాడు. మనం అనేక విషయాల్లో దిగులు పడుతున్నప్పుడు ఈ యొక్క నెల రోజులు వేదనతో దుఃఖంతో ఎంతో దిగులు పడిపోతుంది. సరే మెడ్రాస్ వాళ్ళు పార్టీ కొన్నాటికి వచ్చినారు కదా అని కొన్ని పేపర్లు అడిగి ఆ పేపర్లన్నీ స్కూల్ పేపర్లన్నీ తీసుకున్నాను నేను. అవి వాళ్ళు పంపించడానికి తీసుకొని మా అబ్బాయి వచ్చాడు నిన్న ప్రార్థన చేసుకొని అవన్నీ చెప్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అకౌంట్స్ అన్నీ చేశాను. నేను కూడా కొన్ని రాసుకున్నాను. సంవత్సరానికి 50 లక్షలు తేడా వస్తుంది, ఫ్రాడ్ చూపిస్తుంది. మొత్తం వెంటనే ఆ మెయిల్ పంపించింది. గడ వణికిపోయినారు. వణికిపోయి రమణ ఏం కావాలి వాడి వాంట్ అంట, నన్ను బేరంతో కొనియాలన్నట్టుగా, మిగతా పార్ట్నర్స్ అందరూ ముంచేసి నన్ను ఒకటి కొనియాలన్నట్టుగా వాడి వాంట్ అని అడుగుతున్నాను. అంటే చూడండి అనిపించింది, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన. నేను మనుషుల దగ్గరికి వెళ్ళలేదు కానీ, ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకెవరిని దగ్గరికి పోలేదు కానీ, లేకపోతే నాకు సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరికి పోలేదు కానీ, ఇంకెవరన్నా వాళ్ళతో నా బాధ చెప్పుకోవాలి, సహోదరులు బ్రదర్స్తో చెప్పుకోలేదు కానీ, దేవా మీ పాసనీరు కూర్చొని కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తున్నా. దేవా మీరు ఇచ్చినటువంటి వాక్యము బలము అనుదినం వాక్యంతో బలపరుస్తూ వస్తున్నారు. ఈ బలపరిచినటువంటి వాక్యం ద్వారానే తండ్రి ఈరోజు చూడండి, మీరు లెక్కే చేయకుండా వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకొని వాళ్ళు వచ్చి మేము చెప్పిన రేటుకి తీసుకున్నట్టు, లేకపోతే అది కూడా వాళ్ళకి దక్కదు అన్నట్టుగా మాకు అందులో హక్కు ఉంది, పార్ట్నర్షిప్ ఉంది, పార్ట్నర్షిప్ డీడ్ ఉంది, పెట్టుబడి ఉంది. శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీలో జాయింట్ సెక్రటరీ నేను. మరి అన్నీ అది ఉన్నా కానీ ఆఫ్టర్ నువ్వు ఇస్తే తీసుకోలేదు లేదు అన్నట్టుగా గర్వంగా ఉన్నాను. దేవాతి దేవుడు నేను అర్థనాడు అద్భుతం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తప్పిదం చేసేది దేవుడు బయలుపరిచాడు. వాళ్ళే ఇచ్చారు రికార్డ్స్ మొత్తం డేటా చూసుకుంటే. నేను సాయంత్రం వరకు అది చూసి మా అబ్బాయి మొత్తం వెంటనే చార్జ్ పెట్టి అన్నీ కూడా చేశాడు. మొత్తం డీటెయిల్స్ అని చేసి పంపిస్తే అది కూడా మొత్తం దీన్ని ఎస్పీకి ఇస్తా, కలెక్టర్కి ఇస్తా అంటే ఇంకా నీకేం కావాలి, ఎంత కావాలి, నాకు అది అందరికీ న్యాయం చేయాలా అని మెసేజ్ పెడితే ఓకే సమానంగా మాట్లాడుతాను. ఇది చేసింది నేను కాదు, దేవాతి దేవుడు. మన దేవుడు విడిచిపెట్టిన దేవుడని ఆయన భయపడుతూ నేను తోడైనా, భయపడుతూ నీకు తోడైనా ప్రతిరోజు ఏదో ఒక విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు ప్రభు. మాట్లాడుతూ వస్తున్న దేవుడు, మరి తోడైన దేవుడు, నా దేవుడు తోడైనాడు. ఆ ధైర్యం కొద్దిసేపు ఆ వాక్యం చూడగానే చాలాసేపు ధైర్యంగా 2-3 గంటలు ఆనందంగా ప్రభుని స్థుతించి ధైర్యంగా ఉంది. మరలా ఆలోచన వచ్చినప్పుడు అన్యాయంగా చిన్నప్పుడు ఇప్పుడు కష్టం చేసి పెట్టిన డబ్బులు ఏమో మోసగాళ్ళు తినేస్తారేమో, నష్టం చేస్తారేమో అనే దిగులు, కొంచెం ఆందోళన. అయినా దేవుడు బలపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే చూడండి, దేవుడు నేను దిగులు పడకము నేను నీకు తోడైనాను, తోడైండే దేవుడు. కాబట్టి నిర్గమకాండం 33:14 కూడా మోషే అంటాడు, ప్రభావాన్ని దేవా నీవు నీ సన్నిధి నాకు తోడుగా రానియడం నేను వెళ్ళను. అప్పుడు ప్రభు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ, మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చిందనుకో, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకున్నది, ప్రభువా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా, దావీదులాగా విచారణ చేసుకోవాలా, చేసుకుంటాము. ఈ జాబ్కి వెళ్ళాలా వద్దా, లేకపోతే ఈ పనికి వెళ్ళాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా, ప్రతి విషయంలో ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాం. దైవ సేవలు చెప్తాం, అన్న ప్రార్థన చేయండి అన్న, ఇది వచ్చింది అది కరెక్టా కాదని. అలాగే అదేవిధంగా ఆ పని చేయాలా వద్దని కూడా విచారణ చేస్తాము. ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కూడా ప్రతి నిత్యము ఎక్కడికి వెళ్ళాలన్నా నేను కూడా అట్లా 1993 సంవత్సరం నుంచి నేర్చుకున్నాను. అలాగే ఎక్కడ పోవాలన్నా ప్రార్థన చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ప్రభు అని వెళ్తున్నాము, పలానా పని మీద వెళ్తున్నాను తండ్రి, మీ సన్నిధి తోడు కొంచెం రాకపోవడానికి కాశీ కాపాడు ప్రభు అని. బిడ్డలు స్కూల్కి వెళ్తున్నా, చిన్నప్పటి నుంచి కూడా బిడ్డలు స్కూల్కి వెళ్ళి పెద్దలు చేయబెట్టి ప్రార్థన చేసి పంపించేవాళ్ళు. అలాగే మేము వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఏ పనికి వెళ్ళాలన్నా, కూరగాయలకు వెళ్ళాలన్నా, ఏ పనికి వెళ్ళాలన్నా కూడా ప్రార్థించుకొని బయలుదేరి వచ్చింది. ఇలాగ నేర్చుకున్నాం. అదే అందరం కూడా అలాగే దేవుని సన్నిధిలో మోషే ప్రార్థించినట్లుగా ప్రభా నీ సన్నిధి తోడుకు వస్తే, సన్నిధి తోడుకొని వస్తేనే మనము రక్షితం వస్తాము. ఎందుకంటే ఎలా ఉందంటే లోకం, నిన్న చూస్తున్నాము అందరం అక్కడ రోడ్డు మీద నిలబడినాం, ఒకటి కారు వచ్చి గబగబాగా గుద్దేశాడు, 2 తను గుద్దేశాడు, ఒకటి వాళ్ళు వచ్చి పట్టుకోబోతుంటే అతన్ని ఆయన కూడా తప్పించేసి వెళ్ళిపోతా ఉన్నాడు. మేము ఆటో ఎక్కబోతున్నాం, మా ఆటో వెళ్తున్నాడు, మా దేవుడు తప్పించినాడు సార్, నన్ను మన గుద్దేసిండే కూడా అంటున్నాడు. ఆ పిల్లవాడు తాగేస్తున్నాడు, వచ్చి వేగంగా వచ్చి చనిపోయాడు, 2-3 బండ్లు కొట్టేసి వెళ్ళిపోయాడు. వెంటనే నిన్ననే జరిగింది మొన్న సాయంత్రం. మరి చూడండి ఎట్లా ఉన్నారు లోకంలో, ఎలా ఉందంటే అతి భయంకరంగా ఉంది. దేవుని సన్నిధి మనకు ఆయన కాపుదల, ఆయన భద్రత లేకపోతే ఈ లోకంలో ఈ యొక్క, అందుకనే కదా ప్రభు చెప్పాడు, తోడేళ్ల మధ్యకు మనం పంపిస్తున్నాం. మన గొర్రెలు లాంటి వాళ్ళం,
తోడేళ్ల మధ్య మనల్ని పంపిస్తున్నప్పుడు మనం ఎంతో మామూలు వివేకం కలిగి పౌరములు నిష్కప్తులై ఉండమన్నాడు. జాగ్రత్తగా ఉండాలి మనం ప్రార్థన చేసుకుని. కాబట్టి దేవుని సన్నిధి లేకపోతే ఏం జరుగుతుంది? ప్రార్థన లేకపోతే ఏం జరుగుతుంది? ఏమైనా జరగచ్చు లోకంలో. కాబట్టి దేవుని సన్నిధి మనకు. అందుకని ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, భయపడకము, నేను నీకు తోడై ఉండేదను, దిగులు పడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుచును. కాబట్టి ఆయన బలపరిచే దేవుడు, పిలిచిన దేవుడు మాత్రమే కాదు, ఆయన అదేవిధంగా మనం దైవదాసులుగా చేసిన దేవుడు, అదేవిధంగా తోడై ఉండే దేవుడు. అదే చూడండి, సమస్యకర్త దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:9 ఆ మాట చూస్తాము. చివరి చూసినట్టు 5వదిగా చూసినట్లయితే, భయపడకము, నేను నీకు దేవుడు నేను ఉన్నాను, భయపడద్దు. అనుదినం దైవజనులు చెప్తారు 366 సార్లు దేవుని గ్రంథంలో భయపడద్దు 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 అని. 366 సార్లు దేవుని గ్రంథంలో భయపడద్దు అంటే రోజుకొకటి. 365 రోజులు లీప్ సంవత్సరంలో ఒక సంవత్సరం ఒక రోజు తగ్గుతుంది అనుకుంటా. 365 రోజులు సంవత్సరానికి భయపడద్దు భయపడద్దు అంటే రోజుకొక భయపడద్దు. ఇలాగ దేవుని గ్రంథంలో దైవ గ్రంథంలో భయపడద్దు నేను భయపడద్దు. అలాగే మనకు దేవుడు భయపడద్దు భయపడద్దు అంటే ఏం చేయాలి? భయపడకపోతే అంటే నేనుండా ప్రభు అంటాడు, నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడద్దు? నేను ఉన్నా, నేను నీకు తోడై ఉన్నా కాబట్టి నువ్వు భయపడద్దు. అంతేగాని కొంతమంది చెప్తారు ఏం భయపడతారు, డాక్టర్లు చెప్తారు పిల్లలు సూర్యులు ఇంజక్షన్ వేసేటప్పుడు సిస్టర్ కూడా ఉన్నారు, ఏం భయపడబాకమ్మా, భయపడతారు ఏం లేదు, భయం వాళ్ళు భయపడింది సూర్య అయిన తర్వాత కయ్యి నడుస్తారు అని భయపడింది ఉంటారా? వేసేసినప్పుడు చిన్నపిల్లలకి వేస్తే గమ్ముకుంటున్నా, ఇంజక్షన్ వేయగానే ఏం చేస్తారు, కయ్యి నడుస్తారు. పెద్ద పిల్లలు కూడా భయపడతారు, ఇంజక్షన్ అనగానే పడిపోతూ ఉంటారు. పట్టుకోవాలి పేరెంట్స్, గట్టిగా పట్టుకొని బిగబెట్టుకుంటే అప్పుడు ఇంజక్షన్ వేస్తారు. సిస్టర్ వాళ్ళు వేస్తే ఏమంటారు, భయపడబాక ఏం కాదు అంటారు, ఇంజక్షన్ వేస్తారు. వేసేటప్పుడు మనకి కయ్యి నడుస్తారు. పిల్లలు అయితే పెద్దగా అరుస్తారు లేదు. కానీ దేవుడైతే భయపడొద్దు అన్నాడంటే శ్రమ నుంచి తప్పిస్తాడు. భయపడొద్దు అంటే నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడము, నేను నిన్ను బలపరచెదను. కాబట్టి దిగులు పడబాక భయపడబాక. ఎవరిస్తారు మనకి అష్యూరెన్స్? ఎవరిస్తారు మనకి ప్రపంచంలో ఈ అష్యూరెన్స్? ఏ విషయంలో కావచ్చు. ఒక సహాయం కష్టం ఉన్నది, ఒక ఇబ్బంది ఉంది, ఒక సమస్య ఏమైనా ఊర్లో పాండిచేరిలో ఫస్ట్ డెలివరీ ప్రాబ్లం హైడ్రోస్ పరిస్థితి అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళారు, జెంట్స్ నాటాడు కదా, బయట వేశారు. సరిగా అప్పుడు కొత్తలో భాష పెద్ద కూడా రాదు. ఏం చేయాలా? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, ఏమో అర్థం కాదు. ఎవరు సహాయం? ఊరు కానీ స్టేట్ కానీ స్టేట్లో ఎవరు సహాయం? దేవుడే. రోడ్లోనే పేపర్లు వేసుకున్నారు, రోడ్లోనే మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నారు. రోడ్లోనే 2 రాత్రులు 2 పగుళ్ళు అక్కడే ప్రార్థన, ఆహారం లేకుండా ప్రార్థన చేసుకున్నారు. ఎంతో సీరియస్ అయిన కేసు, చనిపోవాల్సింది, బిడ్డ తగ్గుతుందని బాబు చనిపోయినాడు. తర్వాత దేవుడు ఆ సిస్టర్ని బ్రతికించినాడు, కాపాడు. అక్కడ కూడా తోడై ఉన్నాను, దేవుడు నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బాధపరిచేదను, నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉన్నట్టు దేవుడు ప్రతి విషయంలో, నా జీవితంలోనే కాదు మనందరి జీవితాల్లో కూడా ప్రభు తోడై ఉండే దేవుడు. కాబట్టి చూడండి, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరిచేదను అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 89వ కీర్తన 21వ వచనం. 89వ కీర్తన 21. చూడండి, నా చెయ్యి 89వ కీర్తన 21వ వచనంలో, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును, నా బాహుబలం అతన్ని బలపరి. ఎడతెగక అంటే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును అంటే కొంతసార్లు ఏం చేస్తారు, కొద్ది రోజులు తోడుగా ఉంటారు. ఈరోజు చూడండి, నేటి దినాల్లో చూసినట్టయితే వివాహ సంబంధాలు కూడా ఎంతో ప్రార్థనాపూర్వకంగాను, లేకపోతే విధంగా కొంతమంది వివాహాలు ప్రేమించి కూడా చేసుకుని ఉంటారు. నేను నీకు తోడు, నువ్వు నాకు తోడు అంటారు. ఇన్ని కేసులు వస్తున్నాయి కోర్టుకి, విడాకు, డైవర్స్ కేసెస్. 6 నెలలు వివాహమై, 6 నెలలు వివాహమై, 3 నెలలకే వివాహం. ఒక పంచాయతీ పిలిచినారు గూడూరు నుంచి, మాకు తెలిసిన ఒక అన్న పిలిచాడు, ఆర్టీఓ గారు, మా బ్రదర్. రమణయ్య గారు రండి మనం పంచాయతీ చేయాలి. ఏంటంటే వాళ్ళిద్దరు విడిపోతారు. నాకు నమస్కారం, విడిపోయేదాన్ని నేను వచ్చేది పంచాయతీ చేసేదంటే లేదా మనం పెద్దవాళ్ళుగా మాట్లాడాలి. నేను పెద్దవాళ్ళుగా చేసాను, వాళ్ళిద్దరూ చేసుకున్నారంటే అది హిందువుల మ్యారేజ్లే, అది అట్లయితే మాకేం సంబంధం, గమ్ముగా నిలబడుతున్నాం మహిళా స్టేషన్లో. వాళ్ళకి పెళ్ళి 6 నెలలు చక్కగా ఉన్నారు, ఇద్దరు చదువుకుని లండన్లో ఉన్నారు. ఆమె డెంటల్ డాక్టర్. వద్దండి,
అంటే వివాహాలు 6 నెలలకే విడిపోవడం. తోడు ఏడున్నారు? తోడు నీకు తోడుగా ఉంటా చచ్చిపోయేదాకా నేను అని ప్రమాణాలు చేసుకుంటారు కదా. ఎక్కడ తోడు ఉన్నారు? చూడండి, దేవుడు ఎక్కడి వరకు ఉంటాడంట తోడు? కీర్తన 89వ కీర్తన 21 వచనంలో ఎప్పటి వరకు ఉంటాడంట? 89 నా చెయ్యి ఎడతెగక అది ఎడతెగక అతనికి తోడు. ఎడతెగక అంటే ఎనీ టైం ఎడతెగక, మధ్యలో తెగిపోయేది కాదు, మధ్యలో విడిచిపెట్టేది కాదు. ఎడతెగక నా చెయ్యి నీకు తోడుగా ఉండును, అతనికి తోడుగా ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును. దేవుడు నేను నీకు తోడు ఉండేది నన్ను చేయవలసిన దేవుడు ఎప్పటి వరకు ఉంటాడంట? ఎడతెగకుండా తోడుగా ఉండే దేవుడు. కీర్తన 94:18 కూడా 94:18 కీర్తన 94 కీర్తన 94 సామ్స్ 94 నా కాలు జారని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నేను పడిపోతానని అన్నప్పుడు వెంటనే దేవుని యొక్క కృప బలపరుస్తున్నది. కాబట్టి మన ప్రభువుని ఎంతగా ప్రేమిస్తే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించదని అన్నాడు సామెతల గ్రంథంలో ప్రభు. అవునక్క, సామెతల 17వ అధ్యాయం అనుకుంటా. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను ప్రభు. అదేవిధంగా నన్ను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాను. ప్రభువుని ప్రేమిస్తే ఆస్తికర్తలు. ఏ ఆస్తి అంటే, ఏం ప్రభా నాకు 10 ఎకరాలు రాలేదే, లేకపోతే నాకేదో ప్లాట్లు రాలేదే, నేను ఇల్లు కట్టుకోలేదు, కారు కొనుక్కోలేదే, ఇదేనా అంటే అది అనుకుంటాం మనం ఆస్తులు అంటే. అంతే కదా. ఆస్తి అంటే స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యము అంటే స్వాస్థ్యం అంటే సొత్తు కదా. తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే సొత్తు అంటే ఏంటి? ప్రాపర్టీ కదా ఇంగ్లీష్లో. ప్రాపర్టీ అంటే 91 కీర్తనలో 127 కీర్తనలో ఏమని ఉంది? 121 కీర్తన కుమారుని యెహోవా యొక్క స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం కదా. అప్పుడు స్వాస్థ్యం ఏంటి? అక్కడ చూసినట్టు మనకు దేవుడు ఇచ్చిన బిడ్డలు మన స్వాస్థ్యము అంటే ఆస్తి కాదా? మనం ఏమనుకుంటాము? ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు అంటే. ఏది ఏడన్నా నేను 30 సంవత్సరాల నుంచి ప్రభుని ఆరాధిస్తుంటే సొంత ఇల్లు లేదు, మంచి బండి లేదు, ఇట్లా నేను వ్యసనపడ్డాను అనుకో. ఆస్తికర్తలుగా చేయడం అంటే అర్థం ఏంటి? ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యము మొట్టమొదటిగా. రెండవదిగా దేవుడిచ్చే బహుమానం. దేవుడు మనం కొనుక్కునేది ఏదైనా కావచ్చు, ఇల్లు మనం కొనుక్కోవచ్చు, కారు మనం కొనుక్కోవచ్చు, వివాహాలు కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. 2-3 పెళ్ళిళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. బిడ్డలు బిడ్డలను కనుక్కోమని చూద్దాం. బిడ్డలు దేవుడు ఇవ్వకుండా బిడ్డలు ఎంతమందికి పిల్లలు లేకుండా ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు? దేవుడిచ్చే స్వాస్థ్యం, ఆత్మీయమైనటువంటి ఆస్తి ఉంది. అదేవిధంగా ఏ సంబంధమైనటువంటి ఆస్తి ఉంది. అన్నిటినీ అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఆయన ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి సహాయం చేసే దేవుడు. దిగులు పడకు, నేను మిమ్మల్ని బలపడుతున్నాడు, నీ సహాయం చేయవాడు నేనే అన్నాడు. చూడండి, 6వదిగా నీ సహాయం. దావీదు కీర్తన 33:21 చూస్తే, కీర్తన 33:21 కీర్తన 33:21 కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడుమై ఉన్నాడు. యెహోవా ఆయనే మనకు సహాయమును, మనకు కేడుమై ఉన్నాడు. కాబట్టి దావీదు అంటాడు ఆయనే మన సహాయం. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడే మన సహాయము, ఆయనే కేడము, ఆయనే మనకు కేడమును దానిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు. అదేవిధంగా కీర్తన 121:2 కూడా కీర్తన 121:2 కీర్తన 121:2 కీర్తన 121:2 యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. 121 కీర్తన. మాకు బాగా గుర్తుంటాయి. చిన్నపిల్లలప్పుడు మా అబ్బాయికి నేర్పిస్తున్నాడు మా సహోదరు. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చును? సహాయం ఎక్కడి నుంచి వచ్చిన అంటేవాడు. ఆయన సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంను సృజించిన వాడు. కాబట్టి చూడండి, దేవుడు దావీదు అంటున్నాడు, తను ఆకాశం కన్నులెత్తి చూస్తుండగా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండల మీద ఎవరున్నారు? ఆకాశం మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. కన్నులెత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వచ్చును? ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుని వైపు చూడండి, దేవుడే మనకు సహాయకుడు అని బోధకులు చెప్తారు, దైవజనులు చెప్తారు, దైవ సేవకులు చెప్తారు, అందరూ కూడా చెప్తారు. అనుభవించేటప్పుడు ఉండదు.
ఎందుకంటే సలహాలు ఇవ్వడం ఈజీ, కానీ దాన్ని ఆచరించడము, దాన్ని పొందుకోవడము చాలా అనుభవపూర్వకంగా కలిగిన విషయం. కాబట్టి మనల్ని ఆ సలహాలు వింటడం అంతే, అనుభవించడానికి సాతానుడు కుదురుగా ఉన్నాడు. మరి ఆందోళన కలిగిస్తాడు, కలవరం కలిగిస్తాడు. నువ్వు ఎడ కూర్చొని కమ్ముకుంటే ప్రార్థన అయిపోతాయి పనులా, నువ్వు ఆడకు పో, కోర్టుకు పో, లేకపోతే ఆడకు పోలీసు వెళ్ళిపో, లేకపోతే హాస్పిటల్కి పో, లేకపోతే ఇంకెడకు పో, సాతాను కలవరపరుస్తాడు. కానీ ఏమీ కాదు. మరి మార్తలాగా కావడం మరియలాగా ఎక్కడ ప్రభు పాదాల దగ్గర కూర్చొని, మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చొని తెలుసు మరియకి ప్రభువే మొత్తం సమస్య చేయగలడని. అలాగా మన సహాయం, నాకు సహాయం ఎక్కడ కొండల తట్టు నాకు కనుగొలుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి కలుగును అంటే ఎక్కడ యెహోవా నాకు సహాయము. కాబట్టి దేవుడే సహాయం చేసే దేవుడు. మరి చివరిగా చూసినట్లయితే నీతిని దక్షిణాస్తంతో నేను ఆదుకుందును. కీర్తన 89:13. కీర్తన 89వ కీర్తన 13వ వచనం. 89వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే పరాక్రమ గల బాహువు నీకు గలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. పరాక్రమైనటువంటి బాహువు గలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ఉంటుంది. మరి దావీదు భక్తుడు కోరా కుమారుల కీర్తన ఇది. కోరా కుమారులు రాస్తూ కీర్తనలో ఏమన్నంటారంటే 13వ వచనం, పరాక్రమ గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనటువంటిది. దేవుని హస్తము ఎవరికైతే తోడుగా ఉంటుందో, దేవుని హస్తము నీడలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకే దేవుని హస్తం యొక్క విలువ తెలుస్తుంది. అలాగా పవర్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్స్, ఆయన దేవుని యొక్క హస్తము, ఆయన దక్షిణ హస్తము, ఆయన బలం తెలుస్తుంది. కాబట్టి ఏముందిలే, దేవుని దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది, దేవుని నమ్ముకుంటే అంత మేలు దొరుకుతాయా, అనుమానాలు కలిగేటువంటి వ్యక్తికి తెలియదు. కానీ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభు యొక్క బాహు యొక్క బలము, దేవుని యొక్క హస్తము, దక్షిణ హస్తము ఎంత బలమైనదో, ఎంత కార్యాలు చేయగలదో. మరి ప్రార్థన చేశారు హిజ్కియా కాలంలో. హిజ్కియా మీదకి సిరియన్లు వచ్చేసారు. రబ్షాకే భయంకరమైన బూత్ మాటలు మాట్లాడుతున్నాడు. పెంట అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, భయంకరంగా తిడతాడు, దూషిస్తున్నాడు. అవి వచ్చి చెప్పంగానే హిజ్కియా వెంటనే బట్టలు చెప్పుకున్నాడు, దేవుని సన్నిధి బూడిద పోసుకున్నాడు, దేవుని సన్నిధిలో వెళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏంటి ఆయన ఇలా వచ్చింది, యేషయ్య కూడా చెప్పండి, ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. మనకు ఇట్లా వస్తున్నాడు ఆయన. రబ్షాకే పలికిన మాటలు, అషూరు దేశం రాజు వచ్చేస్తున్నాడు మా మీదకి యుద్ధానికి అంటే, దేవుడు నేటి దినానికి మనందరం విడుదల చేస్తాను. వీళ్ళే యుద్ధానికి పోలా. మరి 140,000 మంది, సుమారు 140,000 మంది వాళ్ళని చంపుకొని కుప్పలుగా చచ్చిపోయారు. చూస్తే శవాల మయమైపోయింది. ఎవరు చేశారు? ఏ హస్తము బాహుబలం, ఎంత నీ హస్తము, ఎంత బలమైనటువంటి దేవుని హస్తము. ఇద్దరిని నమ్మగలరా? ఉన్నారు చాలామంది. యోవాబు కానీ దావీదు సైన్యంలో చాలామంది ఉన్నారు. ఒక 40 మందిని 50 మందిని ఒక్కసారిగా చంపగలిగినటువంటి వీరాతి వీరులు ఉన్నారు. అభిషేక్ ఉన్నాడు, యోవాబు ఉన్నాడు, ఆశాస్కేలు, ఆయనందరూ కూడా ఆయన సైన్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే వాళ్ళు కొంతమందిని చంపగలరు. కానీ దేవుని హస్తము, దేవుడు తలుచుకుంటే సునామీ వచ్చింది, ఎంతమంది చనిపోయారు? సునామీని దేవుడు అనుమతించాడు. 2,50,000 మంది పైగా మన దక్షిణ భారతదేశంలో కుప్పలుగా చచ్చిపోయారు. భూకంపాలు వచ్చినా, ఏమొచ్చినా, కరోనా వచ్చింది, ఎవరన్నా ఎంతోమంది చనిపోయినారు. దేవుని బిడ్డలు చనిపోయినారు, దేవుని దూషించిన వారు చనిపోయినారు, చాలామంది కూడా అనులు చనిపోయినారు. ఎందుకనంటే దేవుని హస్తము బలమైనటువంటిది, ఆయన దక్షిణ హస్తము ఆదుకునేటువంటిది. కాబట్టి ఆయన హస్తం ఆదుకునేది. ఇప్పుడు 7 విషయాలు మనం 41వ అధ్యాయము యెషయా గ్రంథంలో 8వ వచనం 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. పిలిచే దేవుడు మనలను పిలిచిన మాత్రమే కాకుండా యాకోబుని ఇజ్రాయెల్గా మార్చినట్లుగా మనలను మార్చిన దేవుడు, మోసగాళ్లను పరిశుద్ధ దేవునితో జయించి గెలిచిన వారిని మార్చినటువంటి దేవుడు. అంటే ఫెయిల్యూర్ మ్యాన్, అంటే చీటర్ మ్యాన్ నుంచి విక్టరీ మ్యాన్గా మార్చే దేవుడు, పిలిచిన దేవుడు. మరలా ఆయనను మనల్ని పిలిచిన మాత్రమే కాకుండా మనల్ని మార్చే దేవుడు. అంత మాత్రమే కాదు, తర్వాత మనల్ని ఆయన యాజకులుగా, ఆయన యొక్క మన సేవకులుగా, ఆయన యొక్క దైవజనులుగాను దైవజనురాలుగా మనం మార్చిన దేవుడు, మనకు తోడైన. అదేవిధంగా పరిశుద్ధుడు మనకు తోడైన దేవుడు. మూడవదిగా మనకు తోడైనటువంటి దేవుడు. తోడైనాడా లేడా? మోషేకి తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, అబ్రహాముకు తోడైన దేవుడు, దావీదుకు తోడైన దేవుడు, మనకు తోడైనటువంటి దేవుడు, తోడుగా ఉండేటువంటి దేవుడు. 4వదిగా చూసినట్లయితే భయపడకము నేను
బలపరుతును అన్నాడు. భయంలో, మన భయాల్లో, దిగులులో, అన్నిటిలోనూ మనల్ని ఆదుకుంటున్నటువంటి దేవుడు భయపడకము నేను బలపరుచున్నాను అన్నాడు. భయపడుతుంటే భయపడ. ఐదవదిగా చూసినట్లయితే దిగులు పడకము, దిగుల్లో కూడా దేవుడు దిగులు పడకము నేను నీకు దేవుడిని ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతు. దిగుల్లో, బాధల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆరోజుగా చూసింది సహాయం చేయవాడు నేనే అన్నాడు. ఆయన దక్షిణ హస్తంతో మనలను ఆదుకునే దేవుడు. ఏడవదిగా ఈ 7 అంశాలు చూసాము. ఈ రీతిగా ప్రభు మనలను ప్రేమించి, పిలిచి, రక్షించి, కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, ఆదుకుంటూ, ఆదరిస్తూ, ఆయన దక్షిణ హస్తంతో ఆయన చేపట్టుకొని నడిపించేటువంటి ఇంత ప్రేమాస్వరూపి, ఇంత ప్రేమ కలిగిన మన ప్రభును మనం ఏం చేయాలా? మనం హృదయపూర్వకంగా మనం ప్రభు చేసినట్టు మేలులు తలంచుకుంటూ ఆయన హృదయపూర్వకంగా ప్రభు పిలిచిన దేవుడు, రక్షించే దేవుడు, ఆదుకునే దేవుడు, కాపాడే దేవుడు, తోడుగా ఉండే దేవుడు, భయపడద్దని సెలవించిన దేవుడు, ఇన్ని మేలు చేస్తున్నాను కాపాడుతున్న తండ్రి. 7 దినాల్లో ఉన్నటువంటి ఉపద్రవంలో, 7 దినాల్లో తోడేళ్లుగా చెలరేగి చుట్టుపక్కల మనకు శత్రువులుగా చెలరేగుతూ దేవుని బిడ్డలను హింసిస్తుంటూ మరి దేవునికి విరోధమైనటువంటి సాతాన కార్యాలు జరుగుతున్న ఈ రోజుల్లో ప్రభు కాపుదల, ప్రభు భద్రత, ప్రభు సన్నిధి మనకు ఎంతో అవసరము. మనం తోడుగా ఉండి కాపాడుతున్న మన ప్రభుని మన హృదయపూర్వకంగా ఆత్మ సత్యంతో ప్రభుని ఆరాధిద్దాం. ఈ మాటలు ప్రభు దీవించుకున్నాను.